To my friend, welcome back to the channel One Dude. This is day 17 of our daily posting challenge after knowing the power of content creation. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఒక ఫేమస్ బ్రాండ్ స్టోర్కి వచ్చాము. ఇది ఫేమస్ బట్ మీరు ఎవరు గెస్ట్ చేయలేరు. దిస్ ఈస్ నన్ అదర్ దాన్ ఎంఆర్ఎఫ్ స్టోర్. మన ఫ్రెండ్ బైక్ టైర్ అరిగిపోయిందంటే ఇప్పుడు కొనడానికి వచ్చాము. ఫ్రెండ్ బైక్ వచ్చేసి యాక్సెస్ అనమాట. సో వాళ్ళు 3 టైర్స్ చూపించారు, 1, 2, 3. సో ఇప్పుడు మా వాడు ఏం చేస్తున్నాడంటే చాట్ జీపీటీని అడిగి విచ్ ఈస్ ద బెస్ట్ గ్రిప్ ఫర్ ది యాక్సిస్ బైక్ అని అడుగుతున్నాడు. మనవాడు ఏని వాడేస్తున్నాడు అనమాట. నైస్ నైస్ ఐడియా బ్రో. యాక్చువల్లీ ఈ స్టోర్ చాలా ఇయర్స్గా ఉంది ఇక్కడ తిరుపతిలో. ఎంఆర్ఎఫ్ స్టోర్ అంటే ఇదే గుర్తొస్తుంది అందరికి. ఫైనల్లీ మనకి ఇది రికమెండ్ చేసింది, సిటీ రోడ్స్కి ఈ గ్రిప్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి. సో వీఆర్ ఫైనలైజింగ్ దిస్ వన్. థ్యాంక్ యూ ఏఐ. ఇట్స్ టైమ్ టు ఆస్క్ ఫర్ ది ప్రైస్ ఆన్ టైర్ ఫర్ యాక్సిస్ ఎంత ఉంటుందండి యావరేజ్గా. జస్ట్ నౌ ద టైర్ ఈజ్ 1500 రూపీస్ అని చెప్పారు. మనోడు ఎంఆర్ఎఫ్ అని ఫిక్స్ అయిపోయాడు కాబట్టి సో 1500 పే చేసి తీసుకునేసాడు. అసలు ఇక్కడ పంచర్స్ కి టైర్ రిపేర్స్ కి అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు. లైక్ ఈ సెటప్ ఎప్పుడు నేను చూడలేదన్నమాట. టైర్స్ ఇక్కడ వీళ్ళు గేర్స్ అన్ని ప్రెస్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క యాక్షన్ చేస్తుంది అనమాట. ఇక్కడ కార్స్ చెక్ చేసి ఇక్కడ టైర్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తుంది మనకి. ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్ ఓకే అని చెప్పేసి. మొత్తం నైస్. సో జస్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ బర్గర్ ఇన్ ద బర్గర్ కింగ్. వావ్, చాలా కియోస్క్ ఉన్నాయి, చాలా మంచిగా ఉంది. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. సీటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. పెద్ద కిచెన్. ఇంత పెద్ద మెనూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతాడు, రెగ్యులర్ కస్టమర్ అయితే తప్ప. సో ఇప్పుడు దానికి డిస్కషన్, ఏది తిందాం అది ఇది. ఇంకొక అర్ధగంట అవుతుంది, దాని తర్వాత ఆర్డర్ వస్తుంది. చికెన్ వింగ్స్ 4. వావ్, దీస్ ఆర్ ద చికెన్ వింగ్స్, కొరియన్ చికెన్ వింగ్స్. కోక్ బర్గర్, చికెన్ బర్గర్, వెజ్ బర్గర్. మా వాడు ఒకడు వెజ్ అనమాట, చికెన్ తిండు. సో వెజ్ బర్గర్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు. లెట్స్ హ్యావ్ అవర్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ఇట్. So the desserts, black currant, and this one is mango. Actually I am not eating junk food anamata, so నేను మాత్రం ఓన్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో లెట్స్ హ్యావ్ అవర్ చికెన్. లెట్స్ టేస్ట్ అవర్ చికెన్. కొరియన్ స్పైసీ చికెన్ వింగ్. సూపర్ ఉంది, నైస్ టేస్ట్. బాబా సాస్ ప్యాంట్ మీద పడిపోయింది డ్యూట్స్. తింటేనే కారం మండిపోతుంది డ్యూట్స్. కొరియన్ స్పైసీ, ఇట్స్ టూ స్పైసీ. లెట్స్ డ్రింక్ సమ్ వాటర్. చాలా స్పైసీగా ఉంది. యాక్చువల్లీ నేను న్యూ ఇయర్ నుంచి షుగర్స్ లైక్ 95% కట్ చేశాను అనమాట. సో అందువల్ల కోక్ కూడా తాగట్లేదు. లేదంటే కోక్ ఈ పాడికి 2 బాటిల్స్. జస్ట్ నౌ వి కేమ్ టు రేణిగుంట రోడ్ జూడియో. కొత్తగా ఇప్పుడే స్టాక్ వచ్చిందంట. సో మంచిగా ఉన్నాయి కలెక్షన్స్. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ బై సమ్ న్యూ క్లాత్స్. ఫెస్టివల్ అంతా స్టాక్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడే మొత్తం రీస్టాక్ చేశారు న్యూ స్టాక్ తో. చాలా మంచిగా ఉంది కలెక్షన్. చాలా ఖాళీగా ఉంది జూడియో మొత్తము. ఊరుల నుంచి ఎవరు రానట్టున్నారు. సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ స్పెషల్ బాదం మిల్క్ ఇన్ శివం. యాక్చువల్లీ మనోడికి ప్యాంట్ సరిగ్గా లేదు. స్టాఫ్ ఇక్కడ ఉండే వాళ్ళు. డ్యూట్స్, తీట్ అంటే మా అన్నదే. ఆ జూడియో రేణిగుంట జూడియో నుంచి కరకంబాడి జూడియోకి తీసుకొచ్చాడు. ఏమంటే టీ షర్ట్స్ అక్కడ వేరు ఇక్కడ వేరు ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి బ్రో అంటే ఏం లేదు. ఇప్పుడు వచ్చాడు 5 సెకండ్స్ 10 సెకండ్స్ కూడా కాలేదు కరెక్ట్ గా, మళ్ళీ ఇద్దో తింటున్నాడు. ఇట్లా ఉంటుంది ఇంత వ్యాపారం. బాదం పాల్ స్పాట్. సో లెట్స్ హ్యావ్ వన్ బాదం మిల్క్. మా వాళ్ళు అప్పుడే ఆర్డర్ చెప్పారు స్ట్రాబెర్రీ బాదం మిల్క్. ఫర్ మెనీ డేస్ ట్రైయింగ్ దిస్ బాదం మిల్క్ అన్నమాట. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, సిగ్నేచర్ టేస్ట్ బాగుంటుంది. శివం బాదం మిల్క్ నియర్ ఖజానా.
కొట్టేశాడు రా బుల్లోడా, కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఫైనల్లీ ద కింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ కింగ్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. Superb. Here comes the wild card entry, Harshit Rana. Just now finished the half century. Eagerly waiting for the match winning moment. Let's see. India needs to win this match. A tight fight. India lost the match. Anyway, Tata dudes, take care. Bye.